నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, దుబాయ్‌లో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ చనిపోయారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. సో, ఈయన వెనక చాలా మంది ప్రముఖులు అటు రాజకీయంగా గాని, ఇటు ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళున్నారు. వాళ్ళ బినామీగా ఈయన ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజమయ్యే అవకాశం? అంటే బీఆర్ఎస్‌తో ఆయనకు సంబంధాలున్నాయి. సంబంధాలు ఉండటం మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు అనే ఒక వార్త కూడా సర్క్యులేషన్‌లో ఉంది. హ్మ్. అయితే ఆయన మధ్యకాలంలో సినిమాలు తీశాడు. 'గమ్ గమ్ గణేష' ఇంకొక సినిమా. ఆ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటించాడు. అయితే ఈ సందర్భంగానే అతను సుకుమార్‌కి, విజయ్ దేవరకొండకి అడ్వాన్సులు ఇచ్చాడు. వాళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే పుష్పలో ఇరుక్కోవడం వలన ఆయన ఆ ప్రాజెక్టుకి రాలేకపోయాడు సుకుమార్ అనేది చాలామందికి తెలిసిన విషయమే. అయితే అడ్వాన్సులు ఇప్పుడు వెనక్కిస్తారా ఇవ్వరా అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఇతను బస చేసినటువంటి హోటల్లోనే, అంటే వీళ్ళు ఒక పార్టీకి వెళ్ళి వచ్చి అక్కడ పడుకున్నారు. ఒక ఫిలిం ఫైనాన్సర్ కొడుకు పెళ్లికి హాజరయ్యారు. హాజరయ్యి అక్కడి నుంచి ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీ నుంచి వెనక్కి వచ్చి పడుకుని చనిపోయాడు నిద్రలో చనిపోయాడు అనేది చెప్తున్నారు. అయితే అక్కడ డ్రగ్స్ తీసుకున్నారు వీళ్ళు అనేది ఒక ఎలిగేషన్. అంటే దాన్ని ఎలిగేషన్గా మాట్లాడుతున్నారు. దీని వెనకాల ఏముంది, ఇది వేరే కోణం ఏమైనా ఉందా? ఇతనున్నటువంటి అదే చోట ఒక బీఆర్ఎస్ నాయకుడు కూడా ఉన్నాడు. అతన్ని ఆల్రెడీ హోల్డ్ చేసి అక్కడ దర్యాప్తు జరుపుతున్నారు అనేది వినిపిస్తోంది. అయితే ఆయన కూడా ఒక ఓపెన్ వీడియో రిలీజ్ చేశాడు. అయ్యా నేను మణికొండలో మా ఇంట్లోనే ఉన్నాను అని మాట్లాడాడు ఆ బీఆర్ఎస్ నాయకుడు కూడా. అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రస్తావించడంతో ఇది ఒక పొలిటికల్ ఏరియాలో సెన్సేషన్ అయింది. ఆయన ఢిల్లీలో మోడీ గారితో సమావేశమై బయటకు వచ్చిన తర్వాత రకరకాల అంశాలు కన్ఫ్యూజన్గా మాట్లాడాడు. అది కూడా ఓపెన్ మైకుల ముందు మాట్లాడలేదు. తనని కలిసినటువంటి వాళ్ళతో మీడియా పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో కలిపి అందరినీ ఉద్దేశించి కొన్ని స్వీపింగ్ కామెంట్స్ చేశాడు. స్వీపింగ్ కామెంట్ చేయటం ఉద్దేశమే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉంటాయి అని. అంటే గతంలో రాడిసన్ పబ్లో దొరికాడు ఒకసారి ఇతను కేదార్. కాబట్టి డ్రగ్ కన్జ్యూమింగ్ అనే కల్చర్ బీఆర్ఎస్కి ఉంది. అక్కడ బీఆర్ఎస్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతనికి నేరుగా బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్, బీఆర్ఎస్, కేటీఆర్తో స్నేహము, ఈ మూడు అంశాలని కలిపి ఒక కథ అల్లడానికి అవకాశం ఉంది మీడియా. ఆ అవకాశం కల్పించడం కోసమే ఉద్దేశపూర్వకంగా కేదార్ హత్యని ఆయన ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి. ప్రస్తావించి దీని మీద నాకు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు అని కూడా అడిగాడు. అది మాత్రమే కాదు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక న్యాయవాది, ఆ కేసులు చూస్తున్నటువంటి ఒక న్యాయవాది చనిపోయాడు. ఆ కేసు గురించి కూడా నన్ను ఎందుకు అడగటం లేదు అని అక్కడ మాట్లాడాడు ఆయన. ఇలా ఒక 2-3 హత్యల గురించి ప్రస్తావించాడు, చావుల గురించి మాట్లాడుతూ వీటన్నిటి మీద దర్యాప్తు జరపాల్సి ఉంది. అంటే కాళేశ్వరం వ్యవహారంలో ఏదో అక్రమాలు జరిగాయి, ఆ అక్రమాలు తెలిసిన వాళ్ళందరినీ చంపేసే ప్రయత్నాలు చేస్తున్నారా, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతరేతర సంస్కృతుల గురించి తెలిసిన వాళ్ళని వాంటెడ్గానే చంపేస్తున్నారా అనే పద్ధతిలో, బయట వాళ్ళకు అనుమానాలు వచ్చే పద్ధతిలో ఆయన స్వీపింగ్ కామెంట్స్ చేశాడు. ఇది కూడా డైవర్షన్ స్కీమ్లో భాగంగానే చేస్తున్నాడు అనే మాట కూడా బయట మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ. అది కూడా డైవర్షన్ స్కీమే. ఎలాగైతే చంద్రబాబు గారు అక్కడ కౌసాని గారి అరెస్టు ఒక డైవర్షన్ స్కీమ్గా తీసుకుని చేస్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా దాదాపు అలాంటి డైవర్షన్ స్కీమ్లో భాగంగానే ఈ కేదారు, డ్రగ్స్, కాళేశ్వరం, ఆ న్యాయవాది మరణం, వీటన్నిటినీ పట్టుకొచ్చి మాట్లాడుతున్నాడు అనేది వాస్తవం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇండస్ట్రీలో, సినిమా పరిశ్రమలో అతను ఒక నిర్మాతగా కూడా ఉన్నాడు. నిర్మాతగా మాత్రమే కాదు, అతను అల్లు కాంపౌండ్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి.
కులం రీత్యా కూడా ఓకే. అతను అల్లు అర్జున్కి సన్నిహితుడు, అలాగే బన్నీవాసుకి క్లోజ్ ఫ్రెండ్. బన్నీవాసుకు జనసేనతో సంబంధాలు ఉన్నాయి, ఇతనికి కూడా ఆంధ్ర రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి కేదార్కి. కాబట్టి చాలా లింకులు ఉన్నాయి, దీనిలో చాలా లింకులు ఉన్నాయి. అతను బిజినెస్లో ఉన్నాడు. సినిమా అనేది ఒకటే అతని బిజినెస్ కాదు, సినిమా వ్యాపారము చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అది దుబాయ్లో మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉన్నాయి అతనికి. కాబట్టి రాజకీయాలతో సన్నిహితంగా ఉండటం ద్వారా కొన్ని వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో అతను బీఆర్ఎస్తో ట్రావెల్ అయ్యాడు. ఆ సందర్భంగా వాళ్ళకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు కూడా ఇతనికి అప్పచెప్పి ఉండొచ్చు. ఆ యాంగిల్లో అతను కేటీఆర్కి బినామీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా కేదార్ హత్య కేవలం సినిమా నిర్మాతగా జరిగిన హత్య అనే అనేస్తున్నాం, కానీ అది హత్య ఆత్మహత్య అనేది తెలియదు, సహజ మరణం అనే చెప్తున్నారు. ఇప్పుడు అఫీషియల్గా ముందు వచ్చినటువంటి వార్త అయితే సహజ మరణం అని, ఆయన నిద్రలో చనిపోయాడు అనే చెప్పారు. అయితే నిద్రలో సంభవించిన మరణం వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది ఒక ప్రోబ్. ఆ ప్రోబ్ ఆల్రెడీ జరిగిపోయింది, వాళ్ళు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు సహజ మరణమే అని. ఇక్కడ వరకు ఉన్న సంఘటన, ఆ సంఘటన మీద రకరకాల స్పెక్యులేషన్స్. ఇది హత్య ఉండొచ్చు అనే అభిప్రాయం కలిగించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక అనుమానాన్ని నాటాడు. పైగా నాటినవాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఏదో మేరకు నిజం ఉంటుంది అని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. గతంలో కూడా స్పెక్యులేషన్స్ వ్యాప్తి చేసిన చరిత్ర ఉంది ఈయనకి. అంటే బీఆర్ఎస్ మరికొద్ది రోజుల్లో బీజేపీలో విలీనం కాబోతోంది అని ఒకసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే ఓపెన్ డాస్ మీద ప్రసంగించిన చరిత్ర ఉంది ఆయనకి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన కడప ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడు, అతని కోసం అవినాష్ రిజైన్ చేయబోతున్నాడు అని కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ డాస్ మీదే మాట్లాడాడు. ఇలా స్పెక్యులేషన్స్ సర్క్యులేట్ చేయడంలో ఈయనకు ఒక చరిత్ర ఉంది రేవంత్ రెడ్డికి. అందుకని ఇతని ఈ కేదార్ మరణాన్ని వ్యూహాత్మకంగానే ఆయన మార్కెట్లో రకరకాల అనుమానాలు వచ్చే పద్ధతిలో వెదజల్లాడు అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. దానిలో ఖచ్చితంగా వాస్తవం ఉంది. అయితే ఆయన గతంలో లాగా ఓపెన్ డయాస్ మీద మాట్లాడకుండా దీన్ని మీడియాకి అలా లీక్ చేశాడు సరదాగా. ఆ లీకుల మీద రకరకాల కథనాలు నడుస్తున్నాయి ఇప్పుడు. వీటికి సమాధానాలు చెప్పుకునే పరిస్థితి బీఆర్ఎస్కి కల్పించాడు ఆయన. ఈ గొడవలోకి వెళ్ళిపోతారు అందరూ. ఈ గొడవలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి రకరకాల పంచాయతీలు ఉన్నాయి. బీసీ పంచాయతీ జరుగుతోంది, అలాగే కాంగ్రెస్ పార్టీలోనే ఒక వ్యతిరేక వర్గం తయారై ఆయన మీద సీరియస్గా దాడి చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని అలా పక్కకి జరిపి వేరే ట్రాక్లోకి రాజకీయాలను లాక్కెళ్ళిపోతే కొంత ఊపిరి పీల్చుకుని ఆయన వ్యవహారాలు ఆయన చక్కదిద్దుకోవచ్చు. ఆ దిద్దుబాటు కార్యక్రమానికి పొలిటికల్గా వెసులుబాటు కల్పించుకోవడం కోసం సైడ్ ట్రాక్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ కేదార్ని తీసుకొచ్చి ఆయన ఈ స్పెక్యులేషన్స్ అన్ని నాటాడు. అది ఏ మేరకు ఎలా నడుస్తుంది అనేది చూడాలి. అంటే ఇప్పుడు దుబాయ్ నుంచి అలాగూ నివేదికలు వస్తాయి, కేదార్ కుటుంబం అయినా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వేరే గొడవ జరుగుతోంది ఇండస్ట్రీలో. ఇప్పుడు ఆయన అడ్వాన్సులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సుకుమార్కి అడ్వాన్స్ ఇచ్చాడని చెప్తున్నారు, 10 కోట్లు, చిన్న అమౌంట్ కాదు. అలాగే విజయ్ దేవరకొండకు కూడా అడ్వాన్స్ ఇచ్చారు, అదే 10 కోట్లు ఇచ్చాడని అంటున్నారు. కాబట్టి 20 కోట్లు అడ్వాన్స్ రూపంలో ఆ ప్రాజెక్టుకి స్ట్రక్ అయి ఉన్నాయి. ఇంకా ఎవరికైనా హామీలు ఇచ్చి ఎక్కడైనా అడ్వాన్సులు ఇచ్చాడేమో తెలియదు. అవన్నీ వెనక్కిస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. అది అక్కడ వాళ్ళ గొడవ. అంటే ఆ ఫ్యామిలీకి ఇప్పుడు ఉపయోగపడతాయి కదా ఈ డబ్బులన్నీ అని అంటున్నారు. బహుశా సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఫైనాన్స్ తెచ్చి చేస్తారు.